వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ప్రజల దగ్గరకే పాలన, ఇదే కదా, దీనికోసమే కదా ప్రజాపాలన పెట్టిరు. మరి ప్రజాపాలన కోసం వచ్చిన వాళ్ళకి ఎన్ని కష్టాలు గట్టెక్కుతున్నాయి అంటే దానికి ఒక శూన్యం అనే మనకెరక. సో ఇక్కడికి రావడానికి ఎంతో శ్రమ కూర్చొస్తున్నారు. సో వాళ్ళ సమస్యలు లేదంటే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కోసం ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళ సంఖ్య మనం చూసినాం కదా, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళ కథ వేరు. సో ఆల్రెడీ గత సర్కారు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసిన ఒక స్కీమ్ని మా స్కీమ్ మాకు ఇవ్వండి దేవుడా అని మొరబెట్టుకోవడానికి వచ్చే పరిస్థితి అనమాట. ఒక పరి వాళ్ళ కష్టాలు ఏందో వాళ్ళతో మాట్లాడదాం. అన్న నీ పేరేందే? నా పేరు కార్తిక్. ఎడికెళ్ళి వచ్చిరే మీరు? నేను ములుగు జిల్లా నుంచి వచ్చిన. ములుగుకి వెళ్ళి పొద్దుగాలు ఎప్పుడు వచ్చారు? పొద్దుగాలు ఎక్కడిది మేడం, మేము నైట్ వచ్చి ఇక్కడ రోడ్లో పోయింటి, బస్ స్టాండ్లో పోయింటి, అంబేద్కర్ బొమ్మ కాడ అక్కడ ఇక్కడ పండుకొని తెల్లారగా అట్లా వచ్చినాం మేడం. మేము పొద్దుగాల వస్తే ఇక్కడికి చేరుకుంటామా మేడం? మరి ఏందే ఇంత కష్టపడి ఎందుకు ఇంత దూరం వరకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ మీకు? ఇవాళ ప్రజాపాలన వచ్చింది కదా మేడం, మార్పు, అందుకే వచ్చింది. ప్రజాపాలన వచ్చింది, దళితుల పుట్ట కొట్టింది. రేవంత్ రెడ్డి మా దళితుల పార్టీ, మాది ప్రజల పార్టీ అని అన్నాడు. ఇక పుట్ట కొట్టిండు. చూడు, ఒకటే ఇష్యూ మీద ఇన్ని ఏమంటారు అప్లికేషన్స్ ఎప్పుడన్నా వచ్చినాయా? ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి మేడం. ఈ ఒకటే ఇష్యూ మీద ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో ఒకసారి మీరు కూడా ప్రగతి భవన్లోనో ప్రజాభవన్లోనో తెలుసుకోండి. ఇంత ఇష్యూ రావడానికి కారణం ఇవ్వరు, ఎందుకు అవుతుంది? నీకు దళితులు అంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, దళితులకు న్యాయం చేయాలనే ఒక నీకు భావన ఉంటే, వీళ్లకు అభయస్థం పెడతా అని దళిత డిక్లరేషన్ పెట్టి చేసిండు. నీ అభయస్థం పాడుగాను, నీ అభయస్థం అంటే రావద్దని అంటలేను నేను. నీవు ముందున్నదాన్ని నాకు ఇయ్యి అంటున్నా. నేను ముందున్నది ఇయ్యి, వాళ్ళకు కూడా ఇయ్యి, నేను కాదంటలేను. వాళ్ళు నా దళిత సోదరులే, నేను కూడా దళితున్నే. నాకు ఎంపిక అయింది ముందుగా, నాకు వరుస నాది. నాకు ఒక భోజనం బంతిలో కూకున్నప్పుడు ఫస్ట్ పెట్టినానికి తర్వాత వీళ్ళు వేసినాకనే కదా వానికి ఇచ్చేది. సరే వానికి ఇయ్యి, నేను అద్దంటలేను. ముందుగాలైతే డిక్లరేషన్ మొత్తం గ్రౌండింగ్ అంతా అయిపోయింది. నా దగ్గర ప్రొసీడింగ్ కాపీ కూడా ఉన్నది మేడం, నేను చూపిస్తా. మా కలెక్టర్ గారు ఇచ్చిండ్రు, గత ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. కలెక్టర్ గారు ఇచ్చిన దానికి కూడా ఇవాళ అదేమంటారు లెక్క లేకుండా అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ గారు మాకు ఇంకా ఏం ఆర్డర్స్ ఏం రాలేదు. మాకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మొత్తం ఫ్రీజ్ చేసేసి పెట్టమన్నాయి, అందుకే మేము ఆపేసినాం. మాకు ఏమన్నా ఆర్డినెన్స్ వస్తే మేము చేయడానికి వీలుంటుంది, కానీ మాకు ఇంకేం చెప్పట్లేదని అంటాను. కరెక్ట్ కాదు మేడం. మా కడుపు కొడతాండు, మా పొట్ట కొడతాండు, మా భార్య పిల్లలను 10 లక్షలు వస్తే మా జీవితాంతం కష్టపడ్డా మేము 10 లక్షలు సంపాదించుకోలేము మేడం. సంపాదించుకున్నా కానీ ఎప్పటి ఖర్చు అప్పుడే. ఇవాళ పనికి పోతే రేపటికి, ఇవాళ పని లేకుంటే రేపు బువ్వ బంధు. ఇవాళ పని లేదంటే రేపు ఎట్లుంటుందో తెలుసు కదా మేడం మా దళితులలో. ఇప్పుడు అటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడికి వచ్చినాం మేము, అటు పనికి పోతే 500 రూపాయలు వచ్చు. ఇవాళ మాకు ఇవాళ ఇక్కడ తిండి మాకు పని లేకుండా ఏం లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్ ఆయన కేసీఆర్ మీద కక్షను మా దళితుల మీద చూపిస్తాను మేడం, ఇదే అనుకుంటాను నేనైతే. నువ్వు కేసీఆర్తో నువ్వేమన్నా చేసుకో, అయ్యా రేవంత్ రెడ్డి నీ దండం పెడతా, నువ్వు దళితుల పుట్ట అయితే కొట్టకు, మా దళితులకు మాకు దళిత బంధు ఇచ్చాయి. ఇదే మాకు కూడా ఓకే అయింది మేడం, దళిత బంధు ఓకే అయింది మేడం. 9 నెలలు అవుతుంది. ఇస్తాను ఎవరు పని చేస్తలే. మమ్మల్ని 3 సార్లు వచ్చినాం ఇక్కడికి హైదరాబాద్. మమ్మల్ని కలెక్టర్ కానీ ఎవరు మమ్మల్ని అయితే ఇక్కడికి వచ్చినా కూడా మనం పట్టించుకుంటూ లేవలేరు. బయట మినికాలు లేదు, మినిస్టర్ కూడా లేరు. తీర్థాలు పక్కకి ఎత్తాలి మేడం. ఇక మీకు మిస్ అవుతుంది అంటాను, ఫోన్లో మిస్ అవుతుంది, ఫోన్ వాళ్ళు వెళ్ళి కొట్టింది. రాత్రి నుంచి రేపు అనుకున్నాం మేడం. అన్నం లేదు, ఏం లేదు మాకు. తిండే కూలి పోతే ఉన్నట్టు లేకపోతే అన్నట్టు. ఇది ప్రజాపాలన కదనే. మరి ప్రజాపాలనలో ప్రజా కష్టాలు తీరుస్తారమంటారు. మేము మంచిగా మీకు ఓట్లేదు అన్ని ఇస్తాం అని చెప్పి ఒప్పుకున్నారు. 6 గ్యారంటీ అన్నారు. ఏది 6,000 ఇస్తా అన్నాడు, 7,000 ఇస్తా, 7,000 అన్ని పోయినాయి మేడం. ఏది లేదు, వాళ్ళ కక్షలు వాళ్ళు తీసుకున్నారు మేడం. మా పుట్ట కూడా దాన్ని మేము వచ్చినాం. మాది నమ్మి ఓట్లు వచ్చినాం. ఇట్లా అనుకోలేము మేడం. 6 కాదు అన్నారు. ఆ బస్సు అన్నాడు, ఆ బస్సుకు ఎందుకు పెట్టాడు మేడం? వేస్ట్ ఇటువంటి ఇస్తుంది మాకు మేడం. ఆ బస్సు తీసి ఇట్లా మాకు సంతోషం కదా. 9 నెలల కంచెలు ఇస్తాడు, ఈ నెల 6 నెలలు అని 3 లక్షలు మాకు ఉన్నాయి, మాకు ఇవ్వాలని దయచేసి కోరుకుని ఇప్పటివరకు ఎన్నిసార్లు తిరిగింది కలెక్టర్ చుట్టుపట్టు అండ్ ఈడ వచ్చి? ఈడ 3 సార్లు అయింది మేడం. కలెక్టర్ గారు 2 సార్లు పోయినాం మేడం. వాళ్ళు ఏ బంధన ఇస్తలేరు, అసలు ఏమి ఇస్తలేరు. వచ్చినాయా పైసలు? పడ్డాయి. ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి. మేము ఆల్రెడీ అకౌంట్ తీసుకున్నాం. ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి.
ఎలక్షన్ కోడ్ పడ్డది అయిపోయింది మేడం. అప్పటి నుంచి ఇస్తారని చెప్పి ఆశతోనే ఉన్నాం మేడం. ఇక యాక్చువల్లీ 9 నెలలు అవుతాను తిరిగి బాధ అవుతాను, ఎవరు స్పందిస్తలేదు. మరి ఇక్కడికి వస్తే కష్టాలు తీరితే వాళ్ళ సమస్యలకు పరిష్కారం వస్తుంది అన్నారు. మరి మీ పరిష్కారం రాలేదా? ఇది 3వ సారి అంటున్నారు. ఎవరు లేరు మేడం, ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు మామూలుగా తీసుకొని పక్క వేసింది మేడం. మేము పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చూపెడతామంటాం, ఎవరు లేరు. ఇది ప్రజాభవన్ దగ్గర దళిత బంధుకు సంబంధించిన స్కీమ్ ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక దఫా ఒక 3 లక్షలు పడిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మిగతా డబ్బుల కోసం ఎవరైతే కంప్లీట్ స్కీమ్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళ గతేమో ఇట్లుంది. అన్న మీ పేరు? స్వామి. మరి సిద్దిపేట జిల్లా బెజ్జంకిమాడ. మేము 2వ విడత దళిత బంధు కోసం ప్రజాభవన్లో దరఖాస్తు ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గత వారం 15 రోజుల క్రితం బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే దళిత బంధు లబ్ధిదారులకు ఏదైతే 2వ విడత దళిత బంధు లబ్ధిదారులకు వారి అకౌంట్లలో 10 లక్షల రూపాయలు వారం రోజులాగా ఇవ్వాలని చెప్పి సూచించడం జరిగింది. సూచించిన మేరకు మేము అక్కంచెలి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే మాకేమైనా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. దళిత బంధును 2వ విడత దళిత బంధు వెంటనే విడుదల చేసి మాకు న్యాయం చేయాలని మేము ఉప ముఖ్యమంత్రి గారు కానీ, సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ మేము విన్నవించుకునేది ఒకటే, దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అంబేద్కర్ అభయాస్తం అయితేనేమి, గత ప్రభుత్వం తీసుకున్న దళిత బంధు అయితేనేమి మాకు దళితుల పక్షాన న్యాయం చేసి దళితుల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి లోపల ఎవరిని కలిసి వచ్చారు? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ప్రజావాణిలో ఎవరి సెక్షన్ వాళ్ళు ఉన్నాయి, షెడ్యూల్ క్యాస్ట్ కులాలు మంత్రులు ఎవరు లేరు, అధికారులు ఉన్నారు. అధికారులకు ఇవ్వడం జరిగింది. మెసేజ్ రూపంలో మాకు మెసేజ్ వస్తా అన్నాడు. మేము దరఖాస్తు ఇస్తే మెసేజ్ రూపంలో మీకు సెల్కు మెసేజ్ రావడం జరుగుతుంది. మీ సమస్య పరిష్కారం అవడానికి మేము చెప్పలేము, మీ మెసేజ్ని చూసుకొని మీరు ఫాలో కండి అని చెప్తారు. మీతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పటికి ఇది 3వ సారి వస్తున్నాం, 4వ సారి వస్తున్నాం, మాకు మెసేజ్లు రాలేవంటున్నారు. అది వాస్తవమేనా? ఇక వాస్తవేనంటే మేము ఈసారి దీంతో 2వ సారి వచ్చినాం. ఫస్ట్ సారి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. సార్ మాకు మీరు ఏదైనా న్యాయం చేయగలరు, మాకు మీరు దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, దళితులకు మాకు దళిత బంధు లబ్ధిదారులకు ఏదైతే ఉన్నదో మా పక్షాన మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడమైంది. కోరినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి ఈ సమస్యను మేము వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వారం రోజుల్లోగా దళిత బంధు నిధులు వెంటనే వారి అకౌంట్లలోకి నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ జాప్యం జరుగుతుంది ఎక్కడో. ఆ జాప్యాన్ని జరగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని నూతనంగా ఏదైతే అంబేద్కర్ అభయాస్తం కూడా చెప్పిందో వాటిని కూడా అమలు చేసుకుంటూ దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సో ఇది దళిత బంధు కోసం రోడ్డెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి సర్కారుకు విన్నపాలు పోయినాయి, హామీలు అయితే ఇచ్చారు. మరి ఆ హామీలను ఎప్పటి వరకు తీరుస్తారనేది మనం కూడా చూద్దాం.